ఈరోజు సెప్టెంబర్ 8 వరల్డ్ ఫిజియోథెరపీ డే. చాలా మందికి ఫిజియోథెరపీ అనేదేంటంటే జస్ట్ ఓన్లీ ఆర్థోపెడిక్స్ అంటే ఓన్లీ జాయింట్ పెయిన్స్ కోసం అలా ఉంటుందని మాత్రమే అనుకుంటారు. కానీ యాక్చువల్‌గా ఫిజియోథెరపీ అనేది చాలా స్పెషలైజేషన్స్ ఉన్నాయి. అలా మనం చూసుకుంటే కార్డియో రెస్పిరేటరీ అవ్వచ్చు, న్యూరాలజీ అవ్వచ్చు, ఆర్థోపెడిక్స్ ఓకే. అండ్ పీడియాట్రిక్స్, జీరియాట్రిక్ అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళకి హెల్ప్ అయ్యేటట్టుగా. అట్ ది సేమ్ టైమ్ మనకు ఫీమేల్స్‌కి కూడా ఉంటుంది. దాన్ని మనం ఓబీజీ రిహాబ్ అనుకోవచ్చు. సో, ఇక్కడ ఏంటి అంటే గనక మనం చాలా మంది లేడీస్‌లో చూస్తే లో బ్యాక్ పెయిన్ చాలా మంది లేడీస్ కంప్లెయింట్ చేస్తూ ఉంటారు. మనం పర్టిక్యులర్‌గా ఎందుకు లో బ్యాక్ పెయిన్ ఉందని అడిగితే గనక వాళ్ళు మెయిన్‌గా చెప్పే రీజన్స్ ఏంటంటే, నాకు సి సెక్షన్ అయింది. సి సెక్షన్ వల్ల నాకు లో బ్యాక్ పెయిన్ ఎక్కువుందని చెప్తుంటారు. లేదంటే కొన్నిసార్లు నాకు స్పైనల్ అనస్థీషియా ఇచ్చారు. దానివల్ల పెయిన్ ఉంది. లేకపోతే ఎపిడ్యూరల్ తీసుకున్నాను లేబర్ టైమ్‌లో. ఇలా కొన్ని పర్టిక్యులర్ రీజన్స్ చెప్తూ ఉంటారు వాళ్ళు లో బ్యాక్ పెయిన్‌కి. ఇవే కాకుండా మెయిన్‌గా మనం చాలా మట్టుకు తెలియని రీజన్ ఏంటి అనంటే గనక పెల్విక్ ఫ్లోర్ మజిల్ అనేది ఒకటుంటుంది. పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ ఏంటంటే దట్ విల్ హెల్ప్. అదొక పెల్విక్ ఫ్లోర్ మజిల్ సేమ్ మనకిప్పుడు హ్యాండ్ మజిల్స్ ఎట్లా ఉంటాయో, నెక్ మజిల్స్ మన లెగ్ మజిల్స్ ఎలా ఉంటాయో సేమ్ అదే విధంగా మనకు పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అంటాము. విచ్ విల్ హెల్ప్ ఫర్ ద పెల్విక్ ఆర్గాన్స్. పెల్విక్ ఆర్గాన్స్ అంటే ఏంటి అంటే గనక మన బ్లాడర్ ఓకే. యూరినరీ బ్లాడర్, మన యుటరస్ అట్ ది సేమ్ టైమ్ మన రెక్టమ్. ఈ 3 థింగ్స్ ఈ ఆర్గాన్స్‌ని సపోర్ట్ చేస్తూ మన కింద ఒక ఉయ్యలలాగా, ఒక హామోక్ లాగా పెల్విక్ ఫ్లోర్ మజిల్ అనేది ఇలా ఉంటుందండి. ఫ్రంట్ టు బ్యాక్ అన్నమాట. ఈ పెల్విక్ ఫ్లోర్ మజిల్ ఏం చేస్తుంది అంటే ఈ 3 ఆర్గాన్స్‌ని ప్రొటెక్ట్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఈ పెల్విక్ ఫ్లోర్ మజిల్ ఎప్పుడైతే వీక్ అవుతుందో అప్పుడు మనకు ఆ ఇంపాక్ట్ అనేది పెల్విక్ ఏరియాలోనే కాకుండా లో బ్యాక్‌లో కూడా మనకు తెలుస్తుంది. సో, ఈ ఎస్పెషల్లీ ఎప్పుడు చేంజెస్ అవుతాయి? పెల్విక్ ఫ్లోర్ ఎప్పుడు మనకు వీక్ అవుతుంది అంటే, మన ప్రతి ఒక్క ఫీమేల్ అబ్జర్వ్ చేస్తే, ప్రతి ఒక్క ఫీమేల్‌లో మెయిన్ ఇంపార్టెంట్ ఫేజ్ వచ్చేసి మదర్‌హుడ్. ప్రెగ్నెన్సీ అండ్ మదర్‌హుడ్. ప్రెగ్నెన్సీలో ఏమవుతుంది అనంటే గనక, మన బేబీకి రూమ్ ఇవ్వడానికి, మన బేబీకి స్పేస్ ఇవ్వడానికి, మన అబ్డామినల్ మజిల్స్, మన లో బ్యాక్ మజిల్స్, మన టాయిలెట్ ఏరియా మజిల్స్ అంటే మన పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అనేవి కొద్దిగా స్ట్రెచ్ అవుతూ ఉంటాయి. కొద్దిగా బేబీకి స్పేస్ ఇవ్వడానికి ఆ మజిల్స్ అన్ని కొద్దిగా స్ట్రెచ్ అవుతాయన్నమాట. ఇది మన ప్రెగ్నెన్సీలో జరిగే చేంజ్. మనకు డెలివరీ అవుతుంది. ఐదర్ సి సెక్షన్ యా నార్మల్ డెలివరీ వాట్ ఎవర్ ద డెలివరీ ఇట్ ఈస్. అయ్యాక చాలా మటుకు మదర్స్ మెయిన్‌గా చేసే మిస్టేక్ ఏంటంటే డెలివరీ అయ్యాక వాళ్ళ సెల్ఫ్ కేర్ ఇవ్వరు. వాళ్ళేం చేస్తారు థెల్ కీప్ రన్నింగ్ ఆన్ బ్యాక్ ఆఫ్ దర్ కిడ్స్ అన్నమాట. అప్పుడు అలా చేయడం వల్ల ఏమవుతుంది ఆల్రెడీ ప్రెగ్నెన్సీలో వీక్ అయిన మజిల్ కాస్త ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ దాని మీద స్ట్రెయిన్ పెరుగుతూ పైలప్ అవుతూ ఆ మజిల్ అనేది ఇంకొద్దిగా వీక్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది కొన్ని ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ మెల్లిగా కొన్ని సింప్టమ్స్ బయటికొస్తాయి. ఎలా అంటే చాలా మంది లేడీస్‌కి దగ్గినప్పుడు కానీ, తుమ్మినప్పుడు కానీ, లేదా కొంచెం గట్టిగా నవ్వినా కానీ, లేకపోతే బరువు ఎత్తి పైన లిఫ్ట్ చేసి పెట్టినప్పుడు ఇలా ఏమవుతుందంటే వాళ్ళకి యూరిన్ అనేది లీక్ అవుతూ ఉంటుందన్నమాట. దీన్ని మనం ఏమంటామంటే యూరిన్ ఇన్‌కాంటినెన్స్ అని అంటాము. ఎప్పుడైతే మనకి పెల్విక్ ఫ్లోర్ మజిల్ అనేది కొద్దిగా వీక్ అవుతుందో, అప్పుడు మనకేమవుతుందంటే యూరిన్ కంట్రోల్ చేయడం వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. ఎస్పెషల్లీ మనకి ఈ సింప్టమ్స్ అనేటివి మనకు నార్మల్‌గా చూస్తే గనుక మిడిల్ ఏజ్ లైక్ 40+ నుంచి ఆ ఏజ్ ఉన్న ఫీమేల్స్‌కి ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఏజ్ ఎక్కువగా ఉన్న కొద్దికి వాళ్ళకి సింప్టమ్స్ అనేటివి ఎక్కువగా అవుతూ ఉంటాయి. అంటే వాళ్ళకి ఇంకా కొంచెం వాష్‌రూమ్ వరకు వెళ్ళేలోపు యూరిన్ పడిపోవడం ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. అలా ఈ సమస్య ఉన్న లేడీస్ చాలా మంది మనకు కనిపిస్తారు. కానీ ఎవరు కూడా వాళ్ళు బయటకొచ్చి చెప్పరు. లైక్ నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది. నేను దీనికి ఏం చేయొచ్చు? ఏంటి అని ఎవ్వరు కూడా ఏం చెప్పరు. ఇదంతా జస్ట్ బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ అవేర్‌నెస్. అంటే వాళ్ళకి అవగాహన లేదు. అంటే ఈ సమస్య ఉంటే దీన్ని మనము త్వరగా గుర్తించొచ్చు. త్వరగా దీన్ని నయం చేయొచ్చు అనే అవగాహన వాళ్ళకి లేదు. దానికోసం ఏం చేయొచ్చు అనంటే గనక జనరల్‌గా మనకు ఒకవేళ ప్రెగ్నెన్సీ నుండే మనం ఈ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్‌ని, మన బ్యాక్ మజిల్స్‌ని, మన టమ్మీ మజిల్స్ అన్నిటిని కూడా మనం స్ట్రెంథెనింగ్ స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్సర్సైజ్ చేస్తూ మెల్లిగా మనం ఈ మజిల్స్ స్ట్రెంథెనింగ్ చేసుకుంటే మనకు ఫర్దర్‌లో ఈ కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. ఈవెన్ ఆఫ్టర్ డెలివరీ కూడా చాలా మంది ఏమని చేస్తారు జస్ట్ ఎక్సర్సైజ్ ఏం చేయకుండా వాళ్ళు రొటీన్‌కి స్టార్ట్ అయిపోతూ ఉంటారు. అలా కాకుండా మినిమమ్ మనకు హీలింగ్ అయ్యాక అట్‌లీస్ట్ మీరు 2, 3 మంత్స్ పోస్ట్ డెలివరీ నుంచి కొన్ని ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తూ ఉండడం వల్ల మెల్లిగా మీకు ఈ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ కూడా స్ట్రెంథెన్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి. అసలు ఎలా చేయాలి? ఏంటి? ఒకవేళ కొంతమందికి ఏమవుతుందంటే పెల్విక్ ఫ్లోర్ మజిల్ అనేది వీక్‌గా ఉన్నప్పుడు ఇలా యూరిన్ ఇన్‌కాంటినెన్స్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. కానీ కొంతమంది మదర్స్‌కి ఏమవుతుంది ఈ మజిల్స్ వీక్‌గా ఉన్నప్పుడు టైట్‌గా అవుతాయి కొన్నిసార్లు. ఆ టైట్‌గా అయినప్పుడు ఏమవుతుంది అని అన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కానీ, లేదా మోషన్ వెళ్ళినప్పుడు ప్రతిసారి స్ట్రెయిన్ చేస్తూ వెళ్ళడం కానీ, లేదంటే యూరిన్‌ని కంప్లీట్‌గా వాయిడ్ అంటే ఒకేసారి వెళ్ళలేకపోవడం. ఓకే యూరిన్‌ని
ఒకసారి వెళ్ళేసొచ్చాక మళ్ళీ నెక్స్ట్ టైమ్ మళ్ళీ వెళ్ళాలనుకోవడము. ఇలాంటి సింప్టమ్స్ అనేటివి ఉంటాయి. సో, ఎప్పుడైతే మనకు మజిల్ వీక్‌గా ఉందా? టైట్‌గా ఉందా? దాన్ని మనం ఫస్ట్ డిసైడ్ చేయాలి. దాన్ని మనం అసెస్ చేసి చెక్ చేసుకోవాలి. సో, దాన్ని బట్టిచ్చి మనము మెల్లిగా ఆ మజిల్స్‌ని రిలాక్స్ చేయడము, మెల్లిగా మజిల్స్‌ని ఎలా రిలాక్స్ చేయాలనేది మేము మీకు బ్రీతింగ్ ప్యాటర్న్స్‌తో కొన్ని ఎక్సర్‌సైజెస్‌తో మేము ట్రైన్ చేస్తాం ఫిజియోథెరపిస్ట్‌గా. సో, అలా మెల్లిగా మజిల్‌ని రిలాక్స్ చేస్తూ దాని స్ట్రెంథెనింగ్ గురించి మనం మెల్లిగా దాని పైన ఫోకస్ చేయాల్సుంటుంది. సో, ఇక్కడ ఎప్పుడైతే మీకు లో బ్యాక్ పెయిన్ ఒకటే ఉంది అన్నప్పుడు జనరల్‌గా మనకు పేషెంట్స్ వచ్చినప్పుడు కూడా మనం లో బ్యాక్ పెయిన్ పైనే కాన్సంట్రేట్ కాకుండా వాళ్ళకి మనం పెల్విక్ ఫ్లోర్ పైన కూడా కొద్దిగా వాళ్ళకి అవగాహన కల్పిస్తే అప్పుడు మనకు తెలుస్తుంది. సో, అది ఇన్వాల్వ్ అయిందా? లేకపోతే ఏంటి అనేది మనకుంటుంది. దాన్ని బట్టిచ్చి మనం వాళ్ళకి పర్టిక్యులర్ ఒక గ్రూప్ ఆఫ్ ఎక్సర్‌సైజెస్‌ని డిజైన్ చేసి, వాళ్ళకి మెల్లిగా పెల్విక్ ఫ్లోర్ రిలాక్సేషన్ నేర్పిస్తూ, స్ట్రెంథెనింగ్ నేర్పిస్తూ, సో, అలా మనకు కొన్ని ఎక్సర్‌సైజ్ ఇచ్చి వాళ్ళని మెల్లిగా అలాంటి సింప్టమ్స్ నుంచి మనము వాళ్ళని ప్రివెంట్ చేయొచ్చనమాట. సో, ఎంత మీరు త్వరగా దీన్ని గుర్తిస్తే, ఎంత త్వరగా మీరు డాక్టర్స్‌ని దీని నుంచి అప్రోచ్ అవుతే, దెన్ అంత త్వరగా మీరు ఎక్సర్‌సైజ్ చేస్తే ఈ ప్రాబ్లమ్‌ని అంత సివియారిటీ కాకుండా హెల్ప్ చేయొచ్చు. ఇది చెక్ చేసుకోవాలి. సో, ప్రెగ్నెన్సీలో బేబీకి రూమ్ ఇవ్వడానికి మన టమ్మీ మజిల్స్, మన టాయిలెట్ మజిల్స్, మన బ్యాక్ మజిల్స్ అన్నీ కూడా యూ షేప్ అంటాము. దీన్ని కోర్ మజిల్స్ అనొచ్చనమాట. డీప్ కోర్ మజిల్స్. సో, ఫ్రంట్ నుంచి మన టమ్మీ, కింద టాయిలెట్ ఏరియా అండ్ వెనక బ్యాక్ ఏరియా. ఈ 3 మజిల్స్ ఏమవుతాయంటే బేబీకి రూమ్ ఇవ్వడానికి మనకు స్ట్రెచింగ్ అనేది జరుగుతుంది. సో, ఇలా జరిగినప్పుడు ఏమవుతుంది ఆబ్వియస్‌లీ మజిల్స్ వీక్ అవ్వడం వల్ల మదర్ అనేది తన పోస్చర్ కూడా కొద్దిగా ముందుకు లీన్ అవుతారు. ప్రెగ్నెంట్ మదర్‌ని అబ్జర్వ్ చేస్తే గనక వాళ్ళు ముందుకు వంగి కొద్దిగా ముందుకి టమ్మింగ్ చేసి నడుస్తారు. సో, అలా చేయడం వల్ల కూడా లో బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువగా అవుతుంది. సో, అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. సెకండ్ థింగ్ మన బాడీలో జరిగే హార్మోనల్ ఇంబాలెన్స్ ప్రెగ్నెన్సీలో జరిగే హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా మనకు మన మజిల్స్ అనేటివి, మన లిగమెంట్స్, మన టెండాన్స్ అంటూ ఉంటాం. అంటే అవన్నీ కూడా. అవి కూడా మనకు స్ట్రెచింగ్ జరుగుతూ ఉంటుంది. సో, దీనివల్ల కూడా మళ్ళీ మనకు లో బ్యాక్ పెయిన్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ పోస్ట్ డెలివరీ తర్వాత కూడా చాలా మంది అపోహ పడతారు ఏంటంటే, నేను బెల్ట్ వేసుకున్నాను. డెలివరీ అయ్యే వెంటనే నేను ఫస్ట్ డే నుంచి నేను 2, 3 మంత్స్ కంటిన్యూ‌గా బెల్ట్ వేసుకున్నాను. సో, బెల్ట్ ఏసుకున్నా కానీ నాకు నడుము నొప్పి ఇంకా ఉంది. టమ్మీ ఇంకా తగ్గట్లేదు అని చెప్తూ ఉంటారు. బట్ యాక్చువల్‌గా ఏంటంటే లో బ్యాక్ పెయిన్ మనకు ప్రెగ్నెన్సీ తర్వాత, డెలివరీ తర్వాత వచ్చే లో బ్యాక్ పెయిన్‌కి జస్ట్ బెల్ట్ వేసుకుంటే సరిపోదు. బెల్ట్ ఏం చేస్తుంది మెయిన్‌గా అంటే మన బ్యాక్‌కి సపోర్ట్ ఇస్తుంది కరెక్టే. అట్ ది సేమ్ టైమ్ మన టమ్మీని కూడా సపోర్ట్ చేస్తుందనమాట. కానీ స్ట్రెంథెనింగ్ ఎక్సర్‌సైజ్ అనేది మనం మిస్ చేస్తాము. సో, అలా కాకుండా మనం డెలివరీ తర్వాత కూడా ఎక్సర్‌సైజ్ వెంటనే మనం 2, 3 మంత్స్ తర్వాత స్టార్ట్ చేసుకుంటే గనక కొద్దిగా మీరు హీలింగ్ అయ్యాక స్టార్ట్ చేసుకుంటే గనక మనకి లో బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువగా కాకుండా అవాయిడ్ చేస్తాము. సో, కమింగ్ టు ద నెక్స్ట్ థింగ్ మనం ఈ మిడిల్ ఏజ్ గ్రూప్ ఎవరైతే ఉంటారో మోస్ట్‌లీ యూరిన్ లీకేజెస్ అవుతున్నాయని చెప్తుంటారో, వాళ్ళకి కూడా మనము ఓన్లీ లో బ్యాక్ పెయిన్‌తో ఎప్పుడైతే వాళ్ళు లో బ్యాక్ పెయిన్‌తో మనకొచ్చినప్పుడు, మన లో బ్యాక్ పెయిన్ కాకుండా మనం పెల్విక్ ఫ్లోర్ పైన కూడా కొద్దిగా కాన్సంట్రేట్ చేసి ఎక్సర్‌సైజ్ చెప్పాల్సుంటుంది. సో, ఇవన్నీ కన్సిడర్ చేసుకొని మన టమ్మీ మజిల్స్, మన బ్యాక్ మజిల్స్ అండ్ టాయిలెట్ మజిల్స్ అన్నిటిని కూడా చెక్ చేసుకొని వాటి తగిన ఎక్సర్‌సైజెస్ వాటికివ్వడం వల్ల మెల్లిగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇప్పుడు కొన్నిసార్లు చూస్తున్నాం యంగ్ ఏజ్ గ్రూప్ అంటే మనకు చాలా చిన్న పిల్లలు కూడా లైక్ టీనేజ్ పిల్లలు కూడా కొంతమందికేంటంటే బాగా కాన్‌స్టిపేట్ అవుతున్నారు. లేకపోతే బాగా వాళ్ళకి కూడా ఈ యూరిన్ ఇష్యూస్ అలాంటివి కొంతమందికి కనిపిస్తుంటాయి. ఎస్పెషల్లీ ఎవరైతే స్టూడెంట్స్ హాస్టల్స్‌లో ఉంటారో వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తుంటుంది. సో, ఇదెందుకు అనంటే గనక అట్ ది సేమ్ టైమ్ వాళ్ళ స్ట్రెస్. మన స్ట్రెస్ కూడా మనకు బ్యాక్ పెయిన్‌కి ఎక్కువగా వన్ ఆఫ్ ద రీజన్ అవుతుంది. సో, స్ట్రెస్‌ని కూడా మనం మాక్సిమం తగ్గించడానికి ట్రై చేయాలి. అట్ ది సేమ్ టైమ్ మనం ఎప్పుడైతే వెస్టర్న్ కమోడ్ యూజ్ చేస్తుంటామో అప్పుడు కూడా ఏంటంటే మనకు జనరల్లీ వెన్ వి పాస్ ద స్టూల్స్ మనం ఎప్పుడైతే మోషన్స్ పాస్ చేస్తున్నప్పుడు మన ఎప్పుడైతే మనం వెస్టర్న్ కమోడ్ మీద కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే మన రెక్టమ్ యాంగిల్ కూడా మనకు 90 డిగ్రీస్ లాగా ఉంటుంది. సో, ఎక్కడైతే వాళ్ళు చాలా ప్రెషర్ పెట్టాల్సొస్తుంది మోషన్స్ పాస్ చేయడానికి. అలా కాకుండా వాళ్ళు ఎప్పుడైతే కొద్దిగా ఇండియన్ టాయిలెట్ పొజిషన్‌లా కూర్చుంటారో, అంటే ఎప్పుడైతే మనం కమోడ్ మీద కూర్చున్నప్పుడు కాళ్ళ కింద చిన్న స్టూల్ ప్లేస్ చేసుకొని కూర్చుంటారో, అప్పుడు కూడా మనకి పెల్విక్ ఫ్లోర్ పైన అంత స్ట్రెస్ పడకుండా మనం ఈజీగా పాస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఎస్పెషల్లీ మనకు చిన్న పిల్లలకి కూడా అబ్జర్వ్ చేస్తే వాళ్ళు చాలా స్ట్రెయిన్ చేస్తుంటారు. వాళ్ళకైతే గనుక ఖచ్చితంగా స్టూల్ అలాంటిది పెట్టినప్పుడు ఏంటంటే పెల్విక్ ఫ్లోర్ పైన పడే స్ట్రెయిన్ అనేది కొద్దిగా బెటర్‌గా ఫీల్ అవుతారు. సో, ఇవన్నీ కూడా మనము అవేర్‌నెస్ క్రియేట్ చేయాలి. సో, ఇవన్నీ కూడా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో దట్ ఫర్దర్‌లో ఇలాంటి పెల్విక్ ప్రాబ్లమ్స్ కాకుండా ఉండడానికి.